హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు డిజిటల్ వెయిట్ మెషిన్ అన్బాక్సింగ్ చేస్తున్నా. ఈ లాక్డౌన్లో ఫుల్గా వెయిట్ గెయిన్ అయిపోయాను, వెయిట్ తగ్గుదామని చెప్పేసి కొంచెం డిసైడ్ అయినా, కొంచెం మోటివేషన్గా ఉంటుందని చెప్పేసి వెయిట్ మెషిన్ ఆర్డర్ పెట్టుకున్నా. ఇప్పుడు అన్బాక్సింగ్ చూద్దాం. వెయిట్ మెషిన్ అన్బాక్సింగ్ ఒక యూజర్ మాన్యువల్ ఇచ్చారు. లోపల యూజర్ మాన్యువల్ గురించి కొంచెం తర్వాత చూద్దాం దాని సంగతి. ఇప్పుడు వెయిట్ మెషిన్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం అసలు ఎట్లుందని. ఫుల్ ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఇచ్చారు, థిక్నెస్ కూడా బాగానే ఉంది. సో ఒక 150-100 kgs పైన ఎక్కినా కూడా ఏం కాదు. కొంచెం హైట్స్లో పెడితే మాత్రం కింద పడితే పగిలిపోయే ప్రమాదం ఉంది. ఇంకొక 2 బ్యాటరీస్ కావాలి. బ్యాటరీస్ కూడా చిన్నగా, అవి కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. ఒకసారి బ్యాటరీ వేసి డిస్ప్లే ఎట్లుందో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు డిస్ప్లే చూద్దాం. డిస్ప్లే ఆన్ చేసినప్పుడు ఇట్లా వచ్చింది. 4-bit LCD డిస్ప్లే. సో రూమ్ టెంపరేచర్ కూడా కనిపిస్తుంది. సో వెనకొక బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు ఒక బటన్ ఇచ్చారు. ఆ బటన్ ఏంటంటే మనం కేజీస్లో కావాలంటే కేజీస్, ఎల్బీస్లో కావాలంటే ఎల్బీస్ మనం వెయిట్ చెక్ చేసుకోవచ్చు. చూడండి, నొక్కినప్పుడు ఎల్బీస్లోకి వచ్చింది. ఎల్బీస్లో కూడా మనం వెయిట్ చెక్ చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ కిలోగ్రామ్స్లో చూస్తాం కాబట్టి కిలోగ్రామ్స్లో ఒకసారి వెయిట్ చెక్ చేసుకొని చూద్దాం. ఒకసారి ఇప్పుడు నా వెయిట్ చెక్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఎన్కే చేస్తున్నాను. వెయిట్ అయితే ఫుల్గా గెయిన్ అయిపోయాను ఈ లాక్డౌన్లో. వెయిట్ ఒకసారి చెక్ చేసి చూపిస్తాను మీకోసం. చూడండి ఫ్రెండ్స్, నాకు తెలిసి 100 kgs పైనే ఉంటాను నాకు తెలిసి. 106.5 kgs ఉన్నా. 106.5 అంటే 106 kgల 500 గ్రాములు. ఇప్పుడు వెయిట్ ఎల్బీలో చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఎల్బీస్లో అయితే 236.7 ఎల్బీస్ ఉన్నాం. అసలు 1 కిలో అంటే ఎన్ని ఎల్బీస్లో ఒకసారి చెక్ చేద్దాం. నాకు తెలియదు, ఒకసారి చెక్ చేస్తాను. 1 కిలో ఈక్వల్ టు 2.205 pounds. ఎల్బీ అన్నా పౌండ్స్ అన్నా రెండు ఒకటే. ఒకసారి చెక్ చేద్దాం మనం ఎన్ని కిలోస్ ఉన్నాం. 106.5 kgs కదా. ఒకసారి చెక్ చేసి చూద్దాం. 106.5 234.7 అంటే నియర్లీ అట్లానే వచ్చింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.